కొంతమంది ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తారు. సరే, అతిగా స్పందించటం బానే ఉంటుంది. దానిని మనసులో పెట్టుకుని రోజులు తరబడి బాధపడిపోతూ ఉంటారు. చివరికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా ఏదైనా సరే తట్టుకోలేరనమాట. దానికి కారణం ఏంటి? ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వకపోతే మనోవేదనకి గురవుతారు. ఇలా రోజుల తరబడి మానసిక స్థితి సరిగ్గా లేకపోతే ముందు చేయవలసిందేంటంటే కౌన్సెలింగ్‌కి వెళ్ళాలి. దీనికి మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటా లేదు. శరీరానికి వ్యాధి వస్తే ఎలా అయితే డాక్టర్‌కి చూపించుకుంటామో, మనసుకి దెబ్బ తగిలినప్పుడు కూడా అలానే కౌన్సెలింగ్ తీసుకోవాలి. అలా తీసుకుంటూ చంద్ర కవచం గనక నిత్యం పారాయణ చేసినట్లయితే ఈ మానసికమైన సమస్యల నుంచి తొందరగా బయటపడిపోతాం. ఈ చంద్ర కవచాన్ని సోమవారం గాని, లేదు అంటే పౌర్ణమి నుంచి గాని మీరు మొదలు పెట్టండి. ఇలా చంద్ర కవచం చదువుతూ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్నట్లయితే, పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఈ మానసిక వేదన ఏదైతే ఉందో దాని నుంచి అతి తొందరగా బయటపడిపోతాం. అలాగే మనకి ఏదైతే దెబ్బ తగిలిందో, ఎందువల్లైతే మనం బాధపడుతున్నామో అది మరిచిపోయే ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా మన మనసుని వేరే చోట పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ మనోవేదన నుంచి బయటపడచ్చు. ఈ చంద్ర కవచాన్ని రోజుకో శ్లోకం అనే ఛానల్లో మేము అప్లోడ్ చేశాము. ఒకసారి దాన్ని వినండి. వింటే మీ నోటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ అంతటా మీరు రోజు పారాయణ చేసుకోండి. అది పొద్దున్నేనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా మీరు పారాయణ చేసుకోవచ్చు.